వెలుగు పేపర్ ఢిల్లీ బీజేపీదే ఆప్కు పరాభవం కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్ మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్ సున్నాతో సరి 26 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఈజీగా మేజిక్ ఫిగర్ దాటేసిన కమలనాథులు ఆప్ను దెబ్బకొట్టిన స్కామ్లు కేసులు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్ సిసోడియా జైన్ ఓటమి ఆప్ చీఫ్ను సాగనంపిన పర్వేష్ వర్మ గట్టెక్కిన అతీషి బరిలో నిలిచిన మరో 11 పార్టీలకు జీరో ఓట్ షేరింగ్లో బీజేపీ ఆప్ మధ్య ఓరాహురి బీజేపీకి 45.56% ఓట్లు అదేవిధంగా ఆప్కు 43.57% ఓట్లు కాంగ్రెస్కు 6.34% ఓట్లు ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేసింది 26 ఏళ్ల తర్వాత అస్థిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయబేరి మోగించింది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలనుకున్న ఆప్ ఆశలకు ఓటర్లు చెక్ పెట్టారు కేజ్రీవాల్తో సహా ఆ పార్టీ కీలక నేతలు ఓటమి మూటగట్టుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి మొత్తం 70 సీట్లకు గాను 48 సీట్లతో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది 36 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను సునాయాసనంగా దాటేసింది ఫలితాల విడుదల మొదలైనప్పటి నుంచి కమలం పార్టీ హవా కొనసాగగా ఆప్ చితికిలపడింది 2020 ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు 22 సీట్లకే పరిమితమైంది ఇక్కడ మనము కొత్తగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అని భావిస్తున్నాం అంటే అధికారికంగా ఇప్పుడు అధికారం చేపట్టబోతుంది కానీ గత ఏడాదిన్నర నుంచే ఢిల్లీని పరోక్షంగా బీజేపీ పార్టీ పాలిస్తున్నది ఓ విధంగా ఆప్ సంబంధించి ఆప్ నేతలకు సంబంధించి లేకపోతే కేజ్రీవాల్కి సంబంధించి చేతులు కట్టేసి బీజేపీ ఈ విజయం సాధించింది అస్త్రసన్యాసం చేసి మాతోటి గెలవండి అని చెప్పి బీజేపీ గెలిచింది ఇక్కడ గత 3 సంవత్సరాలుగా ఏజెన్సీలు సిబిఐ ఈడీలను ఆప్ మీద ప్రయోగించి ఆప్ నాయకులను జైళ్లపాలు చేసి ఆప్ మీద అవినీతి మరకలు రుద్ది ఆప్ నాయకులను ఎక్కడా తిరగకుండా ఏ అభివృద్ధి చేయకుండా ఎలాంటి పనులు చేయకుండా అడ్డుకొని బీజేపీ విజయం సాధించింది అందుకే ఇక్కడ కేవలం ఎంత శాతం ఓట్లు 2% ఓట్లే ఈ 2% ఓట్లు అందుకే తగ్గినాయి ఆప్కి ఆప్ను పనిచేయనీయలేదు అందరం లిక్కర్ స్కామ్ తోటే ఈ ఆప్ పార్టీకి షాక్ తగిలింది అనుకుంటాను లిక్కర్ స్కామ్ ఏమో 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు పెద్ద అవినీతి కాదు అది అవినీతే కావచ్చు కానీ అది తేల్చబడలేదు ఇంకా కేవలం లిక్కర్ స్కామ్ అనే దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూపించడంలో బీజేపీ సూపర్ సక్సెస్ అయింది అట్లా అనుకుంటే మోడీ గారు రఫేల్ యుద్ధ విమానాల విషయంలో చాలా భారీ అవినీతి జరిగిందనేది చర్చ జరిగింది కానీ దాన్ని ఏ మీడియా కూడా ప్రమోట్ చేయలే ఏ మీడియా కూడా దాన్ని చర్చగా పెట్టలే దాన్ని దాచిపెట్టేసింది కానీ లిక్కర్కి సంబంధించి పాలసీని మాత్రం ఇలా స్కామ్ జరిగిందని దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టే పరిస్థితి దాకా తీసుకొచ్చింది బీజేపీ మీడియా సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు పేపర్లలో కావచ్చు అసలు లిక్కర్ స్కామ్కు మించిన ఒక స్కాము ఈ దేశ చరిత్రలోనే జరగలేదన్నంత ఒక పై స్థాయిలో చూపించే ప్రయత్నం చేసింది ఆప్ నేతలను ఇబ్బంది పెట్టి గెలిచిన గెలిపిది ఇదేం పెద్ద బీజేపీ 27 సంవత్సరాల తర్వాత ఎర్రకోట మీద జెండా పాతింది కావచ్చు కానీ ఆప్ నేతలను మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి గెలిచిన వాళ్ళు ఇది నిజాయితీపరమైన విజయం అయితే కాదు ఇది కేవలం 2% ఓట్లే పైగా ఇక్కడ దగ్గర 22 ఓట్లు ఇప్పుడు 22 సీట్లు ఆప్కి వచ్చినాయి కదా ఇంకా 12 సీట్లు కేవలం 4,000 3,000 ఓట్ల తేడాతోటే ఈ ఆప్
ఆప్ వాళ్ళు ఓడిపోయింది, ఆప్ అభ్యర్థులు ఓడిపోయింది. నిజంగా ఈ ఈడీ సిబిఐలను మోడీ ప్రయోగించకపోతే గత 3 సంవత్సరాలుగా కేజ్రీవాల్ని ఎంత ఇబ్బంది పెట్టిండు, సిసోడియాని ఎంత ఇబ్బంది పెట్టిండు, ఏడాదికి పైగా కేజ్రీవాల్ను జైల్లో ఉంచిండు. ఇక్కడ కేజ్రీవాల్ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేసినా కూడా మరి అక్కడ జనానికి అర్థం కాలేదేమో. ఎందుకంటే కేజ్రీవాల్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక ముఖ్యమంత్రి కార్యాలయానికి పోవద్దనే ఒక ఆర్డర్ కూడా పాస్ చేసిన వీళ్ళు సుప్రీంకోర్టు ద్వారా. ముఖ్యమంత్రి కార్యాలయానికి కేజ్రీవాల్ పోకూడదు అంటే ఆయన కార్యాలయానికి పోకుండానే తన రాజీనామా లేఖను సమర్పించిండు. అంటే అది నిబద్ధత, అది ఒక నిజాయితీపరుడికి ఉన్న నిబద్ధత అది. కానీ ఏం జరిగింది, ప్రజలు దాన్ని ఆలోచించలేకపోయినా అంత లోతుగా. ముఖ్యమంత్రి కార్యాలయానికి పోకుండా రాజీనామా చేసి అతీషికి ఇచ్చి అతీషి ద్వారా ఈ సంవత్సరం పాటు పాలన సాగించింది. పాలన ఎక్కడ సాగనీయలే వాళ్ళు, అసలు పాలన అనేది సాగకుండా అభివృద్ధిని కుంటుపరిచి కేజ్రీవాల్కి సంబంధించిన అభ్యర్థులను అస్త్రసన్యాసం చేపించి కాళ్ళు చేతులు కట్టేసి ఇప్పుడు మాతో యుద్ధం చేయర్రి, గెలిచి చూపిర్రి అని చేసింది. అట్లా గెలిచింది. ఇక దీనికి తోడు పరోక్షంగా ఎంఐఎం పార్టీ కూడా సహకరించింది. ఎంఐఎం పార్టీకి ఇక్కడ దగ్గర 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 2014 ముందు కూడా ఎంఐఎం పార్టీ ఓన్లీ హైదరాబాద్లోనే పోటీ చేసేది. కానీ 2014 తర్వాత బీజేపీ ఎక్కడ గెలిచినా అక్కడ ఎంఐఎం పార్టీ పరోక్షంగా వీళ్ళకి సీట్లు రావడంలో, వీళ్ళకు ఓట్లు పెరగడంలో సహకరిస్తున్నది. ఒకవైపు ఏమో వీళ్ళు హిందుత్వ నినాదం అంటారు, వాళ్ళేమో ఇస్లాం నినాదం అంటారు. హిందువుల ద్వారా మనకు ప్రమాదం జరుగుతుందని ఎంఐఎం పార్టీ ప్రచారం చేసుకుంటూ వస్తుంది. ఆ సెన్సిటివ్ ప్రసంగాలు విన్న హిందువులు ఏం చేస్తారు, మనకు ముస్లింల వల్ల ప్రమాదం ఉన్నదని బీజేపీ పార్టీ ఓట్లేస్తారు. అట్లా 1,00,000 ఓట్లను దెబ్బకొట్టింది ఢిల్లీలో ఎంఐఎం పార్టీ. అంటే ఓ విధంగా పరోక్షంగా ఎంఐఎం పార్టీ ఇక్కడ బీజేపీ రావడానికి మిత్రపక్ష పాత్ర పోషించింది. శత్రుపక్ష పాత్ర కాదు, మిత్రపక్ష పాత్ర పోషించింది. చూడడానికి బీజేపీ ఎంఐఎంకి పడది కావచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ మోడీ ప్రధాన శత్రువుగా ఎంఐఎం భావిస్తుంది కదా, బీజేపీ పార్టీని ప్రధాన శత్రువుగా భావిస్తుంది కదా ఎంఐఎం పార్టీ. అసలు అప్పుడు బలమున్న ఆప్తోటి పొత్తు పెట్టుకోవాలి, కానీ ఏమాత్రం బలం లేని ఎంఐఎం పార్టీ ఢిల్లీలో పోటీ చేస్తే ఒక సీట్ అన్న గెలుస్తుందా? ఇది ఓట్లను చీల్చే కుట్ర కదా ఇది ఎంఐఎం పార్టీది. దేశవ్యాప్తంగా ఇట్లనే చేస్తుంది ఎంఐఎం పార్టీ. ఉత్తరప్రదేశ్లో అట్లనే చేసింది, మహారాష్ట్రలో అట్లనే చేసింది, కర్ణాటకలో అట్లనే చేసింది. దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్నారు వాళ్ళు. పోటీ చేయడం, ఓట్లు చీల్చడం, బీజేపీకి బెనిఫిట్ చేకూర్చడం. ఇంకో ఇలాంటి కుట్రలన్నీ ఎంఐఎం పార్టీ చేసుకుంటూ వస్తుంది. ఇలాంటి కుట్రలతోటి బీజేపీకి విజయం చాలా సులువు అయిపోతుంది. వాళ్ళది మత నినాదమే, వీళ్ళది మత నినాదమే. మీరు మాకు శత్రువులు అంటే మాకు మీరు శత్రువులు. ఇట్లా వాళ్ళకు వాళ్ళు తిట్టుకొని ప్రజలను కన్ఫ్యూజ్ చేసి, ప్రజలను సెన్సిటివ్ చేసి బీజేపీకి ఓట్లు పడేటట్టు చేస్తున్నారు. ఇంకో ఇంత కుట్ర ఉన్నది బీజేపీ ఎంఐఎం మధ్య, ఇంత కుట్రున్నది. ఇగో కేజ్రీవాల్ ఓడిపోవడానికి కూడా పరోక్షంగా ఈ ఎంఐఎం పార్టీనే కారణం.